మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఏఈఎల్సి ఆవిర్భావ దినోత్సవం. ప్రియులారా, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం 183 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంఘం. నేటి దినమున ఏఎల్సి ఆవిర్భవించిన దినముగా ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం యావత్తు సంతోషముగా జరుపుకునేటువంటి శుభప్రదమైన దినం. ప్రియులారా, ఆంధ్రదేశంలో సువిశేష లూథరన్ సంఘం జన్మదినం జూలై 31. ప్రియులారా, 1842 జూలై 31వ తేదీ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఆవిర్భవించిన దినం. ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్, ఈయన జర్మనీ దేశంలో బ్రాన్స్విక్ జిల్లా హేలం స్టేట్ గ్రామంలో 1793వ సంవత్సరం జూలై 10వ తేదీన జన్మించాడు. 1807వ సంవత్సరమున అతడు అమెరికా దేశానికి వెళ్ళాడు. అక్కడ ఫిలడెల్ఫియా నగరంలో అక్కడి పాస్టర్ గారు పరిశుద్ధ సేవ కొరకై ఫాదర్ హయ్యర్ను సిద్ధపరిచారు. 1817వ సంవత్సరం పెన్సిల్వేనియాలో ఆయన అభిషేకం పొందాడు. 1837వ సంవత్సరం మే 10వ తేదీన అమెరికా లూథరన్ సంఘం విదేశీ మిషనరీగా సమాజం ఏర్పడింది. ప్రియులారా, 1840వ సంవత్సరం మే నెలలో ఫాదర్ హయ్యర్ను ఫస్ట్ మిషనరీగా భారతదేశానికి పంపించడానికి తీర్మానం చేశారు. 1841వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీ బయలుదేరి ఫాదర్ హయ్యర్ 1842వ సంవత్సరం మార్చి 15వ తేదీన వచ్చి మద్రాసు నుండి పడవ మీద కాలువలో ప్రయాణం చేసి నెల్లూరు చేరుకున్నారు. 1842వ సంవత్సరం జూలై 31వ తేదీన ఆయన గుంటూరు చేరాడు. ఆ దినమే ఆంధ్రదేశమందలి సువిశేష లూథరన్ సంఘం ఆవిర్భవించింది. ఇదే లూథరన్ సంఘ జన్మదినం. ప్రియులారా, ఈ లూథరన్ సంఘాన్ని ఆవిర్భవించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పితామహుడు జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు. ప్రియులారా, జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు ఆయన భారతదేశంలో ఆంధ్రదేశానికి వచ్చి గుంటూరు ప్రాంతంలో ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన క్రీస్తు సువార్తను అనేక మందికి చాటాడు. దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి అనేక రీతులుగా ఆత్మీయముగా అభివృద్ధి చెందింది సంఘం. మొదట 3 బాప్తిస్మం ఇచ్చినటువంటి సంఘం నేటికి లక్షల ఆత్మలు దేవుని కొరకు రక్షింపబడిన సంఘముగా ఆవిర్భవించింది. ప్రియులారా,
ఫాదర్ హయ్యర్ అవిశ్రాంత సేవకుడు కనుక దేవుడు తనకు అప్పగించిన బాధ్యత, ఆయన సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పిన రీతిగా భారతదేశానికి రావడానికి తన కుటుంబాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి భారతదేశంలో, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన సువార్తను ప్రారంభించాడు. క్రీస్తు కొరకై అనేక లక్షల ఆత్మలను సంపాదించాడు. కనుక ఈ ఏఎల్సి ఆవిర్భావ దినోత్సవాన్ని మనము మన పితరులు మన ముందుంచిన ఈ చక్కటి మార్గదర్శకత్వాన్ని మనము అనుసరిస్తూ అనేక మందికి క్రీస్తు సువార్తను చాటించే రీతిగా మనం సిద్ధపడదాం. ఏఎల్సిలో త్యాగం ఉంది, డెడికేషన్ ఉంది, సమర్పణ జీవితం ఉంది. క్రీస్తు కొరకై సమస్తాన్ని వెచ్చించడానికి సిద్ధపడినటువంటి దైవజనుడు ఫాదర్ హయ్యర్. ఈరోజు ఆ లూథరన్ సంఘములో దేవుని పరిచర్యలో ఉన్నటువంటి సేవకులైన, విశ్వాసులైన ఆ మాదిరిని అనుసరిస్తూ క్రీస్తు కొరకు ప్రజ్వరిల్లే జ్యోతులుగా ఉండాలని, క్రీస్తు సువార్తను అనేక మందికి ప్రకటించి ఆయన రాకడ కొరకై సంఘాన్ని సిద్ధపరిచే రీతిగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ మీకందరికీ ఏఎల్సి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, ఏఎల్సి అంతటిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. ప్రత్యేకించి ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నేటి దినాన ఏఎల్సి ఆవిర్భావ దినోత్సవంగా మేము జరుపుకుంటూ ఉండగా తండ్రి, అలనాడు ఏ ఉద్దేశం చేత ఫాదర్ హయ్యర్ను తండ్రి ప్రాంతానికి పంపించి సంఘాన్ని మీరు ఏర్పాటు చేశారు, అట్టి పూర్వపు వైభవం ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘం కలిగి ఉండడానికి నాయన నీ వాక్యానుసారమైన రీతిగా సంఘము వర్ధిల్లడానికి సహాయం చేయండి. సమాధానమునివ్వండి నాయన. మాదిరికరమైన సంఘముగా ఉండడానికి కృప చూపించండి. నీ రాకడ కొరకై ఎత్తబడే సంఘముగా తండ్రి సంఘాన్ని ఆశీర్వదించి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘములో పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి విశ్వాసిని మీరు ఆశీర్వదించి ఆత్మీయముగా బలపరచుమని మీరే తోడై ఉండండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.